జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న అవార్డు ప్రకటించింది. బీజేపీ శ్రేణులు ఎంతో ఆనందంలో ఉన్నారు. లాల్ కృష్ణ అద్వానీ ఈ పేరు వింటే గౌరవం, భక్తి, వినయం, సాంప్రదాయం అన్నీ ఒక్కసారిగా కలుగుతాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పులకించిపోతారు. వాజ్పేయి తర్వాత పార్టీలో అద్వానీకే అంత సముచిత గౌరవం ఉంది. ఆయన నిబద్ధత, అంకితభావంతో పాటు వేలెత్తి చూపలేని వ్యక్తి ఆయన. బీజేపీని ఇప్పుడున్న ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత అద్వానీకే దక్కుతుంది. 2 ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని 150 మంది ఎంపీలు ఉన్న పార్టీగా రూపొందించిన ఘనత కూడా ఆయనకే సొంతం. రాజనీతిజ్ఞుడిగా ఎంతో పేరు గడించారాయన. మేధాశక్తితో పాటు నమ్మిన విలువలకు కట్టుబడి ఉండడం ఆయనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకత. మరి భారతరత్న అవార్డు గ్రహీత బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 1927 నవంబర్ 8న పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం కరాచీలో సంపన్న వ్యాపారవేత్త కిషన్ చంద్ అద్వానీ, జియానీదేవి దంపతులకు జన్మించారు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన ప్రారంభ విద్య కరాచీలోనే సాగింది. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్ హై స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని సింధ్లో డీజీ నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ను వదిలి ముంబైకు వచ్చేశారు. ముంబైలోని విశ్వవిద్యాలయంలో లా కళాశాల నుంచి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1947 సెప్టెంబర్ 12న భారత్కు వచ్చేసింది వారి కుటుంబం. అనేకసార్లు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు ఆయన. అద్వానీ చదువుకునే సమయంలో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో కరాచీలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్సంఘ్ను స్థాపించినప్పుడు ప్రారంభ సభ్యుల్లో అద్వానీ కూడా ఒకరు. 1957 వరకు అద్వానీ సంఘ్ కార్యదర్శిగా కొనసాగారు. జన్సంఘ్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన ఆయన 1972లో అద్వానీ సంఘ్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. జన్సంఘ్లో చేరిన అద్వానీలోని చురుకుదనం, ఆయన మాట్లాడే తీరును గుర్తించిన వారు ఎప్పటికైనా మంచి లీడర్ అవుతారని అంచనా వేశారు. వారి అంచనాలు వమ్ము కాలేదు. ముందు రాజస్థాన్ జన్సంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అద్వానీ 1966లో తొలిసారి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. 1975లో ఆయన మీసా చట్టం కింద అరెస్టు కూడా అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు కూడా క్రియేట్ చేశారు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహించే అవకాశం వచ్చింది. ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన లోక్సభ స్థానాల సంఖ్య 2 మాత్రమే. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్సభ ఎన్నికల్లో పార్టీ స్థానాల సంఖ్య 86కు పెరిగింది. అద్వానీ లోక్సభలో తొలిసారి ప్రవేశించింది కూడా 1989లోనే. అద్వానీ జీవితంలోనే కాదు, దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 25, 1990న ఈ అయోధ్య రథయాత్ర ప్రారంభించారు. అయితే బీహార్ సరిహద్దుల్లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు బ్రేకులు వేశారు. దీంతో అక్కడ రథయాత్ర ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినా అప్పటికే అద్వానీ ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించడం, 1991 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్య 120కు పెరగడం, ఇదంతా అద్వానీ కృషి వల్లే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యారన్నాడు. 1990 నుంచి చూసుకుంటే లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ద్వయం భారత రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా మారారని చెప్పాలి. రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు. ఒకదాని తర్వాత ఒకటి అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితం అవి తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునేలా చేసింది. అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి జంట 1996 లోక్సభ ఎన్నికల్లో భిన్నమైన చరిత్రను సృష్టించారు. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు. 96లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 99లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. అద్వానీ అరడజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు. వాటిలో రామరథయాత్ర, జనదేశ్ యాత్ర, స్వర్ణ జయంతి రథయాత్ర, భారత్ ఉదయ్ యాత్ర, భారత్ సురక్ష యాత్ర ముఖ్యమైనవి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో 3 సార్లు కేంద్ర మంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారాయన. 1998, 2004 మధ్య ఉప ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టారు. 2004లో లోక్సభకు 5వసారి తిరిగి ఎన్నికై ప్రతిపక్ష పాత్ర వహించారు. ఆగస్టు 5, 2006, మే 2009 వరకు ఎల్కే అద్వానీ హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 2007 డిసెంబర్ 10న పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై అటల్ బిహారీ వాజ్పేయి వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు రావచ్చున్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి బాధ్యతలు కట్టబెట్టాలని వాజ్పేయి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపించారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. అయితే పాకిస్తాన్ పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్చే ఆగ్రహానికి గురయ్యారు అద్వానీ. ఆ తర్వాత అధ్యక్ష పదవిని కూడా వదులుకున్నారు. 2009లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశమంతా పర్యటించారు. కానీ బ్యాడ్ లక్, అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు. ఆయన ప్రధాని పదవి చేపట్టలేకపోయారు. 2009లో 6వసారి 15వ లోక్సభకు ఎన్నికయ్యారు. 2009లో మే నుంచి డిసెంబర్ నెల వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. డిసెంబర్ 15, 2009న జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా చేశారు. జూన్ 10, 2013న అద్వానీ పదవులకు రాజీనామా చేశారు. 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అద్వానీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఎమర్జెన్సీ కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ ది ప్రిజనర్ స్క్రాప్ బుక్ గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు రాజకీయ శిష్యులు అనేక మంది ఉన్నారు. అందులో మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 76లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 82లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆర్గనైజర్ అనే వీక్లీ జర్నల్లో చేరడం ద్వారా జర్నలిస్ట్గా కూడా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1960లో ఆర్గనైజర్ మ్యాగజైన్లో అసిస్టెంట్ ఎడిటర్గా చేరారు ఆయన. 2008లో మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను విడుదల చేశారు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీయ జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించారు అద్వానీ. ఇక ఆయన వివాహం గురించి చూస్తే ఆయన భార్య పేరు కమలా అద్వానీ. కమలా అద్వానీ పాకిస్తాన్లోని సింధులోనే జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల గారు చదువు పూర్తి చేసుకున్నాక ఢిల్లీ పోస్ట్ ఆఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో అద్వానీ జర్నలిస్ట్గా పనిచేసేవారు. 1965 ఫిబ్రవరి 25న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలు పెట్టలేదు. పలు కార్యక్రమాల్లో అద్వానీ గారితో కనిపించేవారు. ఆయన కుమారుడు జయంత్ అద్వానీ, కూతురు ప్రతిభ అద్వానీ ఉన్నారు. ఇక ఆయన చేపట్టిన పదవులు చూస్తే 1947లో అద్వానీ ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు. 1951లో భారతీయ జనసంఘ్ సభ్యుడిగా ఉన్నారు. 1966 నుంచి 67 వరకు జనసంఘ్ నాయకుడిగా ఉన్నారు. 70 నుంచి 76 వరకు అద్వానీ ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 70 నుంచి 72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. 1973లో జనసంఘ్ అధ్యక్షుడిగా ఉన్నారు. 76 నుంచి 82 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 77లో జనసంఘ్ రద్దుతో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి జనతా పార్టీలో చేరారు. 77 లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1980 జనవరి నుంచి ఏప్రిల్ 1980 వరకు
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా 1986 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1982లో అద్వానీ మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1986 నుంచి 91 వరకు బీజేపీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. 1988లో నాలుగవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989లో లోక్సభ సభ్యుడయ్యారు. 1989 నుంచి 91 వరకు లోక్సభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరించారు. 1990 నుంచి 91 వరకు లోక్సభ సెక్రటేరియట్ కమిటీలో చైర్మన్గా ఉన్నారు. 1991లో రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 91 నుంచి 93 వరకు సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 93 నుంచి 98 వరకు మళ్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 98లో 12వ లోక్సభకు మూడోసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 98 నుంచి 99 వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో లోక్సభకు నాలుగోసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 1999, మే 2004 వరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు. జూన్ 2002 నుంచి మే 2004 వరకు డిప్యూటీ పీఎంగా పనిచేశారు. జూలై 1, 2002 నుంచి ఆగస్టు 25, 2002 వరకు మరో శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆయన 2004లో లోక్సభకు 5వసారి తిరిగి ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఆగస్టు 5, 2006, మే 2009 వరకు ఎల్కే అద్వానీ హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 2009లో 6వసారి 15వ లోక్సభకు ఎన్నికయ్యారు. 2009లో మే నుంచి డిసెంబర్ నెల వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. డిసెంబర్ 15, 2009న జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జూన్ 10, 2013న తన పదవులన్నిటికీ రాజీనామా చేశారు. ఆయన దేశం కోసం ఆలోచించే అద్వానీ గారికి 97 ఏళ్ల వయసులో భారతరత్న పురస్కారం లభించింది. రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన అద్వానీ గారు నేడు పాలిటిక్స్కి దూరమైన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన ఒక మార్గదర్శి. లాల్ కృష్ణ అద్వానీ గారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనం కోరుకుందాం. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు చాలా సంతోషంలో ఉన్నారు.